10వ తారీఖు శుక్రవారము వైశాఖ మాసము శుద్ధ తదియ అక్షయ తదియ అంటారు. ఆ రోజు మామూలుగా అందరూ బంగారం కొంటే ఇంకా మన సంవత్సరం అంతా బాగా కొంటూనే ఉంటామని విశేషంగా కొంటుంటారు. వాటన్నిటితో పాటు వాటికన్నా కూడా అతి ముఖ్యమైనది అక్షయ తదియ రోజు ఏం చేయాలంటే స్వయం పాకం గాని, ఉదక కుంభం అంటే నీళ్ల కొండ కాని, గొడుగు గాని, చెప్పులు గాని, విసనకర్ర గాని బ్రాహ్మణులకి లేదంటే పేదవాళ్ళకి లేని వాళ్ళకి దానం ఇవ్వాలి. అలా దానం ఇవ్వడం వల్ల అక్షయ తదియ నాడు విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అనమాట. అనంత కోటి పుణ్య ఫలితం ఆ రోజు అక్షయ తదియ నాడు దానం ఇవ్వాలి. ఏ ఒక్కటి దానం ఇచ్చినా కూడా అంత విశేషమైన పుణ్య ఫలితం. ముఖ్యంగా నీళ్లకుండ, చెప్పులు, విసనకర్ర, గొడుగు. ఎందుకు అక్షయ తేదీ నాడు దానం ఇవ్వాలి అని అంటే ఎండాకాలంలో వస్తుంది కాబట్టి పేదలకి గొడుగులు, చెప్పులు, నీళ్లకుండ దానం ఇస్తే వాళ్ళు సేద తీర్చుకొని ఆ బ్లెస్సింగ్స్ మనకి జీవితాంతం అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షయ తేదీ నాడు కనుక దానం ఇస్తే పేదలకి నీళ్లకుండలు, గొడుగులు, చెప్పులు దానం ఇవ్వండి. ఎండకి సేద తీర్చుకుంటారు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి బ్రాహ్మలకి స్వయం పాకం దానం ఇవ్వండి. చాలా అంటే చాలా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీకు యథాశక్తిగా ఇంత అంతా నేను కాదు, యథాశక్తిగా మనకు తోచిన రీతి